వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి అనంతరం ఆసుపత్రి చుట్టుపక్కల స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రపంచం మెచ్చిన నాయకుడు, విజనరీ స్టేట్స్ మ్యాన్ నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్నారు. స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి పథకాల ద్వారా భారత్ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారు. ఆయన జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో సరస్వతి, బలరాం, వడ్ల పద్మావతి, శ్రీశైలం, రావి కుమార్ యాదవ్, లక్ష్మి, అఖిల్, శ్రీనివాస్, రాజు, మల్లేష్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు దేశం ప్రపంచమే గర్వించదగ్గ ముద్దుబిడ్డ మన ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ పండ్లను పంచడం జరిగింది. రోగులకు పండ్లను పంచడం జరిగింది. ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. మన నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ముందుకు పోతా ఉన్నారు. వారు మరిన్ని సేవా కార్యక్రమం చేయాలని చెప్పేసి దేశ ప్రజలకు సేవలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామచంద్రపురం పట్టణ శాఖ తరఫున ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా ఆనందాన్ని వ్యక్తం చేయడమే కాకుండా అందరూ దీంట్లో పాల్గొనడం జరిగింది. అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకమైన ధన్యవాదాలు మన హాస్పిటల్ సిబ్బంది కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి 76వ జన్మదినం సందర్భంగా రామచంద్రపురం డివిజన్లో సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా సేవా కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్ 112 డివిజన్ గవర్నమెంట్ హాస్పిటల్లో సేవా కార్యక్రమం చేయడం జరిగింది. రోగులకు అలాగే అవుట్ పేషెంట్లకు పండ్లు పంచడం జరిగింది. మన దేశ ప్రధాని ఈరోజు ప్రపంచమే గర్వించదగ్గ సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక సేవకుడిలాగా పనిచేస్తున్నాడు. అహర్నిశ 24 గంటలు కష్టపడి పనిచేస్తూ మన దేశానికి ఎన్నో సేవలు చేసిండు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇంకా 100 సంవత్సరాలు అయినా ఇలాగే కొనసాగిస్తాడని ఆశిస్తూ మాకు ఈరోజు దేశ ప్రధాని ఆయన ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఆ కార్యక్రమంలో మేము కూడా భాగం పంచుకోవడం, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా సిబ్బంది మాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు, అలాగే తెలంగాణ విమోచన జయంతి శుభాకాంక్షలు, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు 112 డివిజన్ రామచంద్రపురం పట్టణ శాఖ తరఫున.